అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. సహస్రాన్ని చాలా దారుణంగా హత్య చేశారు. అసలు ఏం జరుగుతుంది? నిన్న మేము ఎగ్జాక్ట్గా 12:20, 12:30 ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ చుట్టుపక్కలనే ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ తను అరిచేసరికల్లా మేము అందరం పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ పాపని చూస్తే మొత్తం బ్లడ్ ఉంది, మొత్తం కత్తితో పొడిచినాయి. ఇక్కడ స్టొమక్ పైన ప్లస్ టైస్ పైన ప్లస్ బ్యాక్ సైడ్ పైన కత్తితో పొడిచినవి ఉన్నాయి. ఆ బెడ్ మొత్తం బ్లడ్తో మొత్తం నిండిపోయింది మొత్తం అంతా. మళ్ళీ తర్వాత ఆ రూమ్ మొత్తం చాలాసేపు అయినట్టుంది, ఐ థింక్ పొడిచితానని పాపని కూడా. ఆ తర్వాత మేము వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్కి చెప్పడంతో వాళ్ళ వైఫ్ వాళ్ళ అందరూ కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత అంబులెన్స్కి కాల్ చేస్తాం, అక్కడ నియర్ బై ఉంటాం మేము. కాల్ చేసిన తర్వాత కూడా అంబులెన్స్ వాళ్ళు కూడా వాళ్ళు త్వరగానే వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఛాన్స్ ఏం లేదు, అయిపోయింది, చనిపోయిందని చెప్పిన తర్వాత తర్వాత పోలీసులకు మేము కాల్ చేస్తే పోలీసు వాళ్ళు సెకండ్స్లో వాళ్ళు వచ్చేసారు. నియర్ బై ఉన్నారు కాబట్టి తొందరగా వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆడ చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ కిందికి పంపించేసారు. అత్యాచారం జరిగిన తర్వాత చంపేశాడా లేకపోతే ముందుగా చంపేసాడు? అంటే మీకు అనిపించింది అంటే వాళ్ళ డాడీ కావచ్చు స్పాట్లో ఉన్నారు కదా, ఆ టైంకి పోలీస్ వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది ఏంటి అంటే పొడిచిన తర్వాతనే మొత్తం దారుణంగా పొడిచేశాడు ఫస్ట్ అయితే అని చెప్పారు. అరుస్తాదేమో అని చెప్పేసి అని గొంతు ఇట్లా పట్టుకున్నారు. అలా జరిగింది. థ్యాంక్ యూ. చిన్న వయసు అమ్మాయి 10 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. సో ఈరోజు నిన్న స్కూల్కి వెళ్తే ఈరోజు బతికేదేమో అనిపిస్తుంది. సో ముందుగా అయితే అది ఖండిస్తున్నాను. ప్రభుత్వం అయితే వెంటనే ఒకవేళ దొరికిందనుకో ఈరోజు సాయంత్రం లోపల అతనికి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోటి జరగద్దంటే ఏదో ఒకటి మార్పు తీసుకురావాలి, భయం అనేది పుట్టియాలి. అంటే ఎప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి కదా సార్, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంటే ప్రతి మనం చూసినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది, పిల్లల మీద అయినా కావచ్చు, సో మైనర్ అయినా మేజర్ అయినా ఇలాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలు మీరు ఎట్లా చూస్తారు? చూడమ్మా, ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించుకోరు. ఇప్పుడు మన ఇంటి పక్కన కెమెరా ఉంది, కెమెరా పెట్టించుకుంటూ కానీ కెమెరా పనిచేస్తుందో లేదో అని చూసుకుంటారు. ఫస్ట్ అది మార్పు తీసుకురండి. మీరు కూడా మీడియాలో కెమెరా ప్రతి ఇంటికి పెట్టించుకోమని చెప్పండి, పని చేస్తుందో లేదో అనేది కూడా చూసుకోమనండి. ఫస్ట్ ఆ మార్పు తీసుకురండి. మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా అది ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే దానివల్ల చాలా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం. అది కృష్ణ అనే వ్యక్తి ఎవరైతే పాప చనిపోయిన వాళ్ళ డాడీ ఎప్పుడైనా మీతో మాట్లాడడం అట్లా జరిగిందా సార్? మాకు వాళ్ళ ఐడియా లేదమ్మా. మాకేంటంటే ఓనరు మా రిలేషన్ అవుతారు, మేము లోకల్ కాబట్టి. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ. సో నిన్న నుంచి నేను మీడియా కూడా నిన్న ఫస్ట్ మెసేజ్ నేనే ఇచ్చాను. V6 ఛానల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టెలికాస్ట్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీకు వీళ్ళు రిలేటివ్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి సార్, అంటే ఇందులోనే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యక్తి నిందితుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నారు, ఎంతవరకు నిజం నమ్మచ్చా? ఇది పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తారు. సో మేము ఏది మాట్లాడినా తప్పుగా పోతుంది. సో ఎందుకంటే వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తారు, వాళ్ళకి సహకరించాలి మనం. వాళ్ళ ఇంటర్వ్యూ ఇప్పుడు సిఐ గారు వచ్చారు మళ్ళీ క్రైమ్, సో మమ్మల్నే బయటికి పంపించి ఆయన ఇంటర్వ్యూ వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు మనం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అమ్మాయి చనిపోయిన వాళ్ళని చంపిన వాళ్ళని ఇంకా పట్టుకోలేరు. సో వాళ్ళు సీరియస్లో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ ఉంది. ఈవెన్ సీఎం గారు కూడా చెప్పారు, దీంట్లో సీఎం గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు. సో మనం సహకరిద్దాం వాళ్ళకి. నిందితుడు అనేది దొరుకుతాడు. వాళ్ళ ఇంటర్గ్రేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అంటే ఒక 8 క్లూస్ టీమ్స్ పనిచేస్తున్నది. వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ కూడా మనం చేయదు, ఎందుకంటే వాళ్ళకి సహకరించాలి. యాజ్ ఎ డివిజన్ ప్రెసిడెంట్ చెప్పండి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి క్రూయల్ మర్డర్ జరిగిందంటే అసలు మీ రియాక్షన్? సార్ నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఇది తప్పు, ఇది ఎవరైనా చేయొద్దు. అది అసలు అలాంటి సిచ్యువేషన్స్ రావద్దు కూడా. మానవతా సంబంధాలు చాలా దెబ్బతుంది. అంటే మీరు అన్నది ఇప్పుడు గంజాయి బ్యాచ్ అనే సార్, ఇక్కడ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. కుకట్పల్లి అంటే గంజాయి బ్యాచ్ అనేది మీరు అలా అన్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గంజాయి తాగేటోడు ఉంటాడు, కానీ అమ్మటోడు ఇక్కడ ఉండాలంటారు మీరు, అంతే కదా? అది కూడా చెప్పండి మీరు. జూబ్లీహిల్స్ గురించి కూడా మాట్లాడండి, కుకట్పల్లి గురించి కూడా మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మేమే బాధపడుతున్నాం. మా ఏరియాలో ఇప్పుడు చిన్న పాప, మా ఓనర్ అసలు పండుకుంటలేడు. ఓనర్ అంటే మాకు రిలేషన్ అయితే, ఆయన ఇంట్లోకి ఒకరైనా పోవాలంటే ఆయన వితౌట్ ఆయన పర్మిషన్ పోరు, అంత స్ట్రిక్ట్ ఉంటాడు. కానీ ఆయన బ్యాంక్కి వెళ్ళిపోయాడు ఆ టైంలో. ఆయన ఉంటే కాదనుకుంటున్నాం, కానీ తెలియదు అది మనకు. అది సో మనం ఏం తెలియదు, ఏం చెప్పలేము. ఎవరో మరి చంపిన మనిషిని దొరకబట్టగలిగితే నేను చెప్తాం ఎవరన్నా. అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇప్పటికైతే నిందితుడుగా అతన్ని తీసుకెళ్లి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కానీ ఆని దొరకబట్టి నిలువుగా ఆనందిస్తే మళ్ళీ ఒకరికి జరగదు అది కదా, జరగాలి. అది ఒక్కటి జరిగితే ఇంకొకరి పానం పోదు. సంఘటనలు రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి కదా, ఒకటి జరిగితే మంది పానాలు తింటాను అనుకుంటున్నారు వాళ్ళు.
వాళ్ళ పిల్లలు ఉండరా లేదా ముండ కొడుకులు వాళ్ళే కోలుకుంటున్నాడు. మంది పిల్లల్ని చంపితే ఏమొస్తుంది అతనికి? రోగం మనకి అనిపించదా? మాకు కడుపు మసులుతుంది. కన్న తల్లి కడుపు ఎంత తొలుకుతున్నది, బాధ అనిపించదా? కొంచెం అని సిగ్గు ఉండాలి వాళ్ళకు. సిగ్గు తప్పిన కుక్కల కొడుకులు, జరనైనా బుద్ధి ఉండాలి. మరి చిన్న పాప గొంతు నడిపి మరి కత్తితో ఇంట్లోకి వచ్చి కొడతాడు ముండ కొడుకు. వాడు ఉన్నారా లేదా మరి? ఎక్కడ అని ఎట్లకెళ్ళి దొరకబట్టి సంపూర్ణది మళ్ళీ ఒకటి చెయ్యరు. ఇట్లా ఎట్లాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు మీరు? వేసుంటాడో తెలియదు. మేము ఆ ఇల్లు కాదు కదా, మేము ఇట్లా చూస్తానికి వస్తుంది. అంటే అతనికి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? చిన్న పాపను అంత దారుణంగా ఇప్పుడు చంపాడు నిలుగున కదా. పిల్లని ఎట్లా చంపారో అని కూడా అట్లా చంపాలి. అంతే. ఒకవేళ ఆ నిందితుడిని మీకు దొరికితే మిమ్మల్ని చంపమనంటే మీరేం చేస్తారు మామ? చంపితే మీకు కోపం ఆ టైంలో ఎట్లా ఉంటుంది? ఉంటది అమ్మ, ఎవరికి అయిన ఉంటుందా బాధ? అది చెప్పిన ఎందుకంటే చిన్నపిల్ల కదా మరి. చిన్న పాప. ఈ బిల్డింగ్ లోకి వచ్చి అయితే 3 నెలలు అయిందండి మేము వచ్చి. మరి ఆ పాప ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులను కూడా మేము చూడలే. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం అందరూ ఇక్కడే ఆడుకుంటుంటారు. ఆ పాప ఎలా ఉంటుందో కూడా మేము చూడలేదు. కానీ అలాంటి వాడు కానీ దొరికితే కనుక కోసి కారం పెట్టాలండి. అలాంటి అయినా కానీ దొరికితే కనుక కోసి కారం పెట్టాలి. ఎప్పుడైతే ఆ మడ్డ జరిగిందో పోలీసులు మొత్తం ఈ బిల్డింగ్ వచ్చి మొత్తం వెతికారు, ఏం జరుగుతుంది ఏంటనేది. అంటే అక్కడ ఈ పైనుంచి మా సారాళ్ళు వచ్చి దాకా కూడా మాకు తెలియదండి. అసలు మా సారాళ్ళు వచ్చేదాకా కూడా మాకు తెలియదు. ఏంటండి అని అంటే అక్కడ ఏదో గొడవ జరిగిందమ్మా అని అన్నారు. అంతవరకే మేము అక్కడ వరకే వెళ్ళేటప్పటికి మా సార్ అన్నారు, వద్దమ్మా మీరు బయటకు రావద్దు అని అన్నారు. ఇంకా మేము బయటికి వెళ్ళలేదు. మాకు భయం వేసిందండి. ఇంకా అందరూ గుంపుగా మూగిపోయారు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేదు బయటికి గట్టాను. ఇంకా ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఒకతన్ని విచారణ చేస్తున్నారో అతను మీకు తెలుసా? లేదండి, అసలు మేము ఏం చూడలేదు. అనుమానాస్పదంగా కనిపించడం కానీ లేక ఆయన మాటలు కానీ అసలు మేమేమి చూడలేదండి. అసలు ఆ బిల్డింగ్ లో వెనకే మేము చూడలే. పక్క బిల్డింగ్ లేదు సార్. మేము ఉన్నామంటే ఇప్పుడు మా బిల్డింగ్ లోకి ఎవరు వస్తున్నారా ఎవరు లేదో అది చూసుకుంటాం తప్ప పక్క బిల్డింగ్ లో ఏం జరుగుతుందో మాకు అనవసరం కదండి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు అవసరం ఏదన్నా ఆ పక్క బిల్డింగ్ లో ఎవరన్నా పనికి పిలిచారు అనుకోండి, ఆ ఇంట్లో పని చేసుకుంటూ వస్తాం వరకే. కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మేము చూడలేం కదండి. భయం ఏమి లేదండి. ఇప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనని చెప్పు భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి ఘటనలు జరగకుండా మాట్లాడు. నేనేం చూడలేదు, నేనేం చేయలేదు, నువ్వు ఆ మటర్ దగ్గర చూసావని నేను అడగట్లా. ఇలాంటి జరగకుండా అలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలో చెప్పు. ఎలా శిక్షించాలండి? ఇదే నడి రోడ్డు మీద కోసి కారం పెట్టాలి అదండి, అంతే. మళ్ళీ ఇలాంటిది ఇంకొకరు ఎవరో చెయ్యకుండా అలాంటి మాటలు మాట్లాడకుండా అలాంటి పిల్లల జోలికి, అలాంటి పిల్లలే కదా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండాలి అని అంటే కనుక వాళ్ళని నడి రోడ్డు మీద కోసి కారం పెట్టాలి. అదండి నా ఉద్దేశం. తెలియదు సార్ మాకు అది. ఆడుకునే పాప లేదు పాపం. మరి ఘోరంగా చంపేసిరు. పడుకోగానికి చంపేయాలి, ఉంచొద్దు. అలా అసంటి చెల్లెలు ఆయనకు ఉందో లేదో కానీ పాపం పిల్లకు చంపేసిండు పడుకో. మేము చూడలేదు సార్. మేము కాలి ఫోన్లో చూస్తేనే మాకు బాధాకరంగా అనిపిస్తుంది. నిన్నటి సంది మాకు ఒకటే చక్కెర వస్తుంది. ఆ పాప జ్ఞాపకం చేసుకుంటే సార్ మీరు నమ్ముతారో నమ్మరో చాలా ఘోరంగా అయిపోయింది పాపం. చిన్నపిల్ల ఆ పిల్ల పెద్దదంటే ఏమన్నా చేసింది అని అనుకోగలరు సార్. కానీ పాపం చిన్నపిల్ల ఏం చేసింది ఆ పిల్ల ఆయనకు? మరి ఘోరంగా చేసింది ముండ కొడుకు, అంత దారుణం చేసిండు సార్. బడకోని చంపేయాల సార్. అసంటే బడకోలో కొంచొద్దు. ఆ పిల్ల పానం ఎట్లా తీసిండో ఆయనకు కూడా అట్లనే చేయాలి, శిక్ష పడాలి ఆయనకు కూడా. నిజంగా సార్ పాపం చిన్నపిల్ల ఏం చేసింది? అంత దారుణంగా ఏం చేసింది? ఏమన్నా తల్లిదండ్రులు కొట్లాడదు ఉండే పోయి, కానీ ఆ పిల్లకి ఏం అనడిది లేకుండే సార్. ఆ పిల్లకు పాపం అలా చెల్లె అనుకున్నది ఉండేవాడు. అంత ఘోరంగా చేసి ఉండకూడదు. ఒక ఆడపిల్లపై అంత పాశవికంగా అమానవీయంగా ఘటన జరిగింది. దీనిపై అసలు ఎలా స్పెండ్ అవుతుంది? అయితే ఇది నిన్న నాకు తెలిసిన తర్వాత
ఒక తల్లిగా అయితే నేను చాలా బాధకు గురయ్యాను. అంటే ఒక తల్లి ఆవేదన అనేది అది తీర్చలేనిది అది. నెక్స్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా పోలీసులు ఎటువంటి శిక్ష వేయని, లేదా ఎటువంటి అతనికి ఉరి శిక్ష పడినా సరే తల్లి మనసు అయితే మాత్రం శాంతించదు దీనికి. ఎందుకంటే తన బిడ్డను తిరిగి అతనికి వేసిన పనిష్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఎంత ఘోరమైన పనిష్మెంట్ అయినా సరే ఒక తల్లిగా మళ్ళీ అది మనసు శాంతించదగింది కాదు. నాకైతే అనిపించింది, ఒక తల్లిగా ఎలా అనిపించిందంటే, ఆ నిందితుడిని తెచ్చి ఉంచి ఆ తల్లికి ఆ పనిష్మెంట్ ఇవ్వమంటే ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది ఒక తల్లిగా? ఒక తల్లి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది? అదే కత్తితో తిరిగి అతన్ని పొడిస్తే అతను ఏమంటాడు? తిరిగి ఎలా రియాక్ట్ అవుతాడు? అంటే ఆవిడ కాళ్ళ మీద పడతాడా? నాకు ఇటువంటి శిక్ష వేయొద్దు అని కాళ్ళ మీద పడతాడా? ఇప్పుడు చేసే అతను ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి ఎలా అయినా సరే 25 అబవ్ ఉంటుంది. కాబట్టి అదే పోలీసులు ఒక కత్తి ఇచ్చి నిందితుడిని పెట్టి ఆ తల్లికి మీరు ఎటువంటి శిక్ష వేస్తారో చెప్పండి అంటే, ఆ శిక్ష అనుభవించడానికి అతడు సిద్ధంగా ఉంటాడా? అంటే తల్లి కాళ్ళ మీద పడతాడా? ఒకసారి ఆలోచించుకుంటే అనుభవించడానికి సిద్ధంగా ఉండడు ఆయన. నన్ను క్షమించండి, ఏదో తెలియక చేశాను, లేదా ఏదో మైకంలో చేశాను, ఇటువంటి సమాధానాలు వస్తాయి. కానీ ఆ శిక్షను అనుభవించడానికైతే ఆయన రెడీగా ఉండడు. అటువంటిది ఎలాగ అంత క్రూరంగా అమ్మాయిని చంపగలిగాడు? మనకి బయట ఏదైనా సొసైటీలో ఒక చిన్న సంఘటన జరిగితేనే మనం చాలా రియాక్ట్ అవుతాం దానికోసం. ఇప్పుడు ఈవెన్ ఆ వ్యక్తికి కూడా భార్య పిల్లలు ఉండుంటే, ఆ పిల్లల ప్రేమ అనేది ఆ వ్యక్తికి తెలుసుంటే, మరి ఆ వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా చేయగలిగాడు? అయితే ప్రతి మనసులో కూడా రావాల్సిన మార్పు ఏంటంటే, ఏవైనా కక్షలు, కార్పణ్యాలు ఇలా ఏమైనా మన పెద్దవాళ్ళకి ఉంటే ఉండొచ్చు, దానికి పిల్లలు అనేది బాధ్యులు కాదు. వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. సమాజంలో ఎలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం బయటకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తికో ఇంకొక వ్యక్తికో వివాదం వస్తుంది, లేదా మనం పనిచేసిన చోట కానీ లేదా బజార్లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనస్పర్ధలు రాకుండా అయితే ఉండవు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మనస్తత్వం ఒకేలా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ సమాజంలో సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా వరకు కూడా మనం దాన్ని ఏంటంటే పర్సనల్గా తీసుకోకుండా, ఒక వ్యక్తి ఏదైనా అనొచ్చు, దాన్ని ఆ వ్యక్తి పరంగా మనము అతను ఎటువంటి బాధలో ఉండు అన్నారు, లేదంటే ఏ విధంగా అన్నారు అని మనం అక్కడికి విడిచిపెట్టేస్తే సమాజంలో ఇటువంటివి చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కూడా మన పెద్దవాళ్ళ మధ్య ఉన్న వివాదాలు పిల్లల వరకు తేకూడదు. పిల్లలు అనేది ఇప్పుడు ప్రతి తల్లి కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళు కంటుంది. ఇది ఒకటే కాదు, సమాజంలో ఈవెన్ మెడిసిన్ అమ్మాయిల్ని, లేదంటే వేరే వేరే ప్రాంతాల్లో హాస్టల్లో ఉన్న అమ్మాయిల్ని కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా వరకు సమాజం ఈ విధంగా మారాలి. మనమేంటి ఆటవిక జీవితం గడపడం లేదు, మనమేంటి క్రూర మృగాలమే కూడా కాదు. మరి మనిషికి జంతువుకి తేడా లేకుండా ప్రవర్తిస్తే నేటి సమాజం ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి మానవ సమాజం పురోగతి చెందాలి అంటే ఈ పనిష్మెంట్ కాదు, ప్రతి మనిషిలో చేంజ్ అనేది రావాలి. మెయిన్ ముఖ్యంగా కూడా మనిషిలో ఆలోచన రావాలి, దైవపరంగా చింతన రావాలి, ఆధ్యాత్మిక భావన పెరగాలి, పాపం పుణ్యం అనే దానికి తేడా అనేది గ్రహించాలి. ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక చింతన పెరిగితే ఇటువంటివన్నీ కూడా దేవుడి వైపు, దైవం వైపు వెళ్తే, ప్రతి మనిషి తన తప్పుని గ్రహిస్తే ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం సమాజంలో తగ్గొచ్చు. కాకపోతే ఒక తల్లిగా నేను బాధపడేది ఏంటంటే, ఆ తల్లి బాధ అయితే ఎన్ని సంవత్సరాలైనా తీర్చలేనిది, అది వెలకట్టలేనిది. ఎదురుగా ఆ మనిషికి నాకు అనిపించింది ఇటువంటి, అంటే ఆ నిందితుడిని తెచ్చి ఆ తల్లి ఎదురుగా పెట్టి ఎటువంటి పనిష్మెంట్ ఇమ్మంటే ఆ తల్లి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తుందా అని నేనైతే ఈరోజు ఆలోచించాను ఆ విధంగా. మరి వాళ్ళు ఎటువంటి శిక్ష వేసినా సరే, నిందితుడు దొరికి ఎటువంటి శిక్ష వేసినా సరే తల్లి బాధ తీర్చలేనిది. కాబట్టి సమాజం మారాలి. ఏదైనా తేడా వచ్చి పగలు ఇవన్నీ ఉన్నా సరే కొంతవరకే ఆలోచించుకోవాలి, కానీ ఇటువంటి అన్యాయాలకి, ఇటువంటి అకృత్యాలకి పాల్పడకూడదని నా యొక్క భావన. సో ఈ సంఘటన మీకు తెలిసి ఉంటుంది, కుకట్పల్లిలో జరిగినటువంటి సాహసం. నాకు తెలుసు. అంటే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఎట్లది చాలా ఘోరం కదమ్మా, చిన్న బిడ్డ కదా, అందరికి పిల్లలు ఉన్నారు, ఇలా జరగదు. ఆడపిల్లలకి రక్షణ ఉందా సార్? లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినట్టున్నారు. నిన్నే మాకు తెలిసింది
కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. అట్లా ఇలాంటి వాళ్ళు మారాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలండి? ఎలాంటి అసలు మన క్లూస్ తెలియదు కదా, అంటే ఎవరు హత్య చేశారనేది. అంటే జరిగింది ఏంటంటే పక్కన పెడితే ఈ అమ్మాయి 10-11 ఏళ్ల పిల్ల, అది ప్రేమ వ్యవహారం కూడా వయసు కాదు, అది చిన్న బిడ్డ. మరి అది ఎలాగా ఏ రకంగా ఆలోచించాలో పోలీసులకే అర్థం కావట్లా. అంటే ఇప్పుడు మా డౌట్ ఏంటంటే పక్క బిల్డింగ్ కూడా ఈ బిల్డింగ్ చాలా అటాచ్ గా ఉంది, అల్లకెళ్ళి దూకే విధంగానే ఉంది, వాళ్ళు ఉండేది కూడా పెంట్ హౌస్ లోనే. అంటే ఇప్పుడు పక్క వాసులను కూడా మనం డౌట్ పట్టొచ్చు, పడవచ్చు. వాళ్ళకి ఏమైనా విరోధం ఉందేమో కూడా ఆలోచించాలి కదా ఏదన్నా. అంటే వాళ్ళు కూడా ఏదో సంగారెడ్డిలో ఉన్నటువంటి ఊర్లో ఇక్కడ జస్ట్ బతుకు తెరువు కోసం వచ్చిండు, ఇద్దరు పనికి వెళ్లే వాళ్ళు పని చేసుకుంటూనే గడిచేటువంటి కాలం వాళ్ళది. పక్క వాళ్ళు కనీసం డోర్లు తీసే సిచ్యువేషన్ లో కూడా లేరు. మనం అడుగుదాం అసలు ఏంటి జరిగింది సంఘటన అంటే. సమాజం ఇట్లుంటుంటే సో మనము వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థమే కావడం లేదు. ఆ డోర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు యూజ్ చెప్పేలాగా లేరు. అసలు ఏం జరిగింది దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఎలా తీసుకోవాలి అసలు క్లూసే పోలీసు వాళ్ళకే తెలియట్లేదు, అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది పొలిటికల్ ఏజ్ కూడా అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నిన్న వచ్చి ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు, ఈ ప్రభుత్వంలో అని అన్నారు ఆయన. అది అంటే రాజకీయ నేతలు అలాగే అంటారు, ఇప్పుడున్న గవర్నమెంట్ని వాళ్ళు విమర్శిస్తారు, అది సహజం వాళ్ళకి. ఇలాంటి నరరూప రాక్షసులు మారాలంటే ఎలాంటి శిక్షలు పడాలంటారు? ఇది పట్టితే అప్పుడు చేయొచ్చు, ఇది పట్టుబడితే. రోజు ఎక్కడో చోట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట అమ్మాయిల మీద అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళని చంపేయడం కావచ్చు, అసలు అపశుభం తెలియని గవర్నమెంట్ కూడా బాధ్యుల్ని చేయకూడదు. ఇది ఎలా చేస్తారు మీరు? నిన్నగాక మొన్న ప్రేమికుడితో కలిసి ఉంచుకున్నోడితో కలిసి భర్తను చంపేసింది ఒక మొహమ్మడన్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ కింద. మరి దాన్ని ఏమంటారు? వాళ్ళకాళ్ళు చేసేసుకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తారు? గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తప్పు పట్టకూడదు కదా, నా అభిప్రాయం అది. ఒకసారి ఇది ఏమన్నా వెలుగులోకి వస్తే, ఇది కానీ ఐడెంటిఫై అయితే అప్పుడు ఏం చేయాలి, ఇలాంటి ఎలా చేయాలని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటారు. అంటే మరి ఇలా ఆడపిల్లల మీద అత్యాచారం చేయడం చాలా దారుణం. ఇంకా ఆడపిల్లల్ని ఎట్లా కాసుకోవాలో కూడా తెలియట్లేదు మాకు. ఆడపిల్లలు పుట్టడం పెద్ద పాపం కింద అయిపోతుంది అందరికీ. ఏం చేశారండి ఆడపిల్లలు? అందరూ ఆడపిల్లలు కన్నడం అంటే కూడా భయపడడానికి చేస్తున్నారు ఈ మగవాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని బట్టి ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్నాం. నిందితుడికి ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? శిక్ష పడాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ నిందితుడికి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. బెటర్ అండి. ఉరికి శిక్ష చేసినా కానీ రేపు రోజు నాడు ఆడపిల్ల జోలికి వెళ్ళాలని ఏమో కూడా భయపడాలండి, భయపడాలగా ఉండాలి. భయపడాలి అని అంటే ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి, దేనికి పట్టించుకుంటారు. అయినా కానీ శిక్ష పడితే జనాలు భయపడతారు. అదంటే మాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అవును, చాలా జరుగుతున్నాయి. అవును, బాధ అవును వస్తుందండి. మాకు బాధ చాలా. మాకు ఒక ఆడపిల్ల ఉంది, మనకు లాంటి పిల్లే కదా అన్న బాధ వస్తుంది. తెలియదు మనకి కొరియర్ సమయం ఏంటండి, చాలా పొద్దునుంచి తెలియదు. 12 గంటల నుంచి మేము వచ్చేటప్పటికి ఇలాగా మేము పక్కన ఉంటాం, టైలరింగ్ షాప్ మాది. అంకుల్ కూడా చాలా మంచి, డైలీ ఇప్పుడు అక్కడ ఉంటాడు ఆయన. తెలియదండి, ఇంటూ ఓనర్ గారు అక్కడ ఇప్పుడు అక్కడ స్టూడియోస్ కూర్చుంటారు. ఆ రోజు మిస్టేక్, ఆ రోజు లేరు అక్కడ ఆయన. లేకపోతే చాలా అవునండి, అవును యూజ్ అవ్వలేదండి ఎవరికన్నా. అది మా సీసీ కెమెరా ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇల్లు ఉంటుందండి. అది ఇక్కడ దాకా పనిచేస్తే కానీ ఎవరన్నా తెలియదు అన్నది. నిజంగానే ఏమన్నా కక్షలు ఉంటే తల్లిదండ్రులు చూసిన పిల్లలండి పాపం, చిన్నపిల్లలందరూ ఆదరణ వస్తే ఇదంతా సందర్భం ఉంటుంది, గల్లీ అంతా చక్కగా అందరూ ఆడుకుంటారు. ఇంకా అందరూ ఆడుకుంటుంటే ఐడియా ఉండదు కదా సార్, అందరూ ఆడుకుంటారు, మనం ఎవరన్నా తెలియదు.
టైలర్ దగ్గరికి ఇప్పుడు నిందితుడు ఎవరైనా ఉన్నటువంటి సంజయ్ అయినా కావచ్చు, ఇసు పాప వాళ్ళ డాడీ ఇంకెవరు? అయినా కావచ్చు, మీ దగ్గరికి టైలరింగ్ దగ్గర అంటున్నారు కదా, అవునమ్మా. అంటే మీ దగ్గర బట్టలు కుట్టించుకోవడం కట్లా ఈ రావడం పక్కన షాప్ జరుగుతుందా? ఏమీ ఐడియా ఉంది కదండి ఎవరికైనా. వీళ్ళు అన్ని అంతే అవి తెలియదు ఈ కదండి. సంఘటన మీరు ఎలా తీసుకుంటున్నారు? చాలా బాధకర విషయం. మన పిల్లలతో ఉన్న మన చాలా బాధ కదండి. మాకు మండరాల వయసు, మాకు ఆ పిల్ల అంటేనే ఏమండి చాలా బాధకర విషయం పాపం అది. మీరు ఏదైనా కఠినంగా చర్య తీసుకుని వాడిని ఏమైనా పట్టుకోవాలి మీరు. అంతే, అందుకనే ఉందండి. ఎవరైనా అదే చెప్తారు. ఓకే.